హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వారసత్వ స్థలాలకి సంబంధించి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేసి ఉంటాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అవునా? సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి అనువైనటువంటి ఇంకొక 10 ప్రదేశాలని ఏఎస్ఐకి భారత ప్రభుత్వం పంపించింది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి. అయితే ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వీటిని 3 రకాలుగా వర్గీకరిస్తారనమాట. అవేంటి అంటే, ఒకటి కల్చరల్ సైట్స్ అనేసి, రెండవది న్యాచురల్ సైట్స్, సహజ వారసత్వ ప్రదేశాలు అంటాము. కల్చరల్ అంటే సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు. మూడవది వచ్చేసరికి మిక్స్డ్ సైట్స్ అంటాం, అంటే మిశ్రమ వారసత్వ ప్రదేశాలు అని చెప్పేసి. మరి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఉన్నాయి మన ఇండియాలో. మరి అందులోకి వచ్చేసరికి కల్చరల్ ఏమో 35, న్యాచురల్ వచ్చేసరికి 7, మిక్స్డ్ వచ్చేసరికి 1. మరి అందులోనూ ఇప్పుడు 43 అన్నామా, 41వది ఏంటి? శాంతినికేతన్ని కల్చరల్ మరియు ఎడ్యుకేషనల్ హబ్ అనమాట. శాంతినికేతన్ అన్నటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ శాంతినికేతన్ 41వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందింది. మరి 42వదేంటి? హొయసలా టెంపుల్స్ ఆఫ్ బేలూర్ ఏవైతే ఉన్నాయో వాటిని 42వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. బేలూర్, హలేబీడ్, అలాగే సోమనాథ్పురంలో ఉన్నటువంటి టెంపుల్స్. మరి 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? మొయిదమ్స్, అస్సాంలో ఉన్నటువంటి మొయిదమ్స్ని 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రీసెంట్గా గుర్తించడం జరిగింది. మరి ఇది ఒక మౌంట్ బరియల్ సిస్టమ్ అనమాట, అహోమ్ డైనాసిటీకి సంబంధించినటువంటిది. ఇది రీసెంట్గా 43వ ఇండియన్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులోకి చేరిందనమాట. మరి మన భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నట్టుగా ఒక్కసారి చూసుకోవాలి. మరి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఓన్లీ ఒకే ఒకటి ఉంది, అది ఏంటి? కాంచన్జంగా అన్నటువంటి నేషనల్ పార్క్ అనమాట. ఎక్కడ ఉంది? సిక్కింలో ఉంది. సో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి. మరి మన జాతి సంపదలు కదా మన వారసత్వ స్థలాలు, వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వీటిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి దీనికి సంబంధించి డిపిఎస్పి అంటాం, ఆదేశిక సూత్రాలు అని. ఆదేశిక సూత్రాల్లో మన యొక్క వారసత్వ సంపదని కాపాడుకోవటం కూడా మనకున్నటువంటి బాధ్యత అనేసి ఒక ఆర్టికల్ మరి అది ఏ ఆర్టికల్ అన్నటువంటిది కమెంట్స్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు బాల్య వివాహాలకి సంబంధించి తీర్పిచ్చింది. అందులో ఏమని చెప్పింది? ఈ బాల్య వివాహాలు అన్నటువంటివి చిన్నారుల యొక్క విద్య, అలాగే జీవన అవకాశాలని, ఆశల్ని చిదిమేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, హక్కుల్ని దెబ్బతీస్తాయి అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేసింది. మరి ఇది ఒక సామాజిక రుగ్మత, దీన్ని రూపుమాపేందుకు బహుముఖ కార్యాచరణ అవసరం అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు బాల్య వివాహ నిషేధ చట్టాన్ని సరిగ్గా అమలు చేయాల్సిందే. అంతేకాదు బాల్య వివాహాల్ని అరికట్టాలి అన్నటువంటి ఈ లక్ష్య సాధనకి కొన్ని మార్గదర్శకాలను అనుసరించండి అన్నట్టుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి మార్గదర్శకాలు ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో బాల్య వివాహాలు మైనర్లకి వాళ్ళ జీవిత భాగస్వాములను ఎంచుకునేటటువంటి హక్కుని హరిస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది చూడండి. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాల్య వివాహాల నిషేధ అధికారుల్ని ప్రత్యేకంగా నియమించాల్సి ఉంటుంది. వాళ్ళకి కేవలం ఈ ఒక్క బాధ్యతనే ఉంచాలి తప్ప ఇతర విధులకి వాళ్ళని వినియోగించకూడదు. అలాగే ప్రత్యేక పోలీస్ విభాగం కూడా దీనికంటూ ఉండాలి. అలాగే బాల్య వివాహాల నిషేధం ఖచ్చితంగా అమలయ్యేలాగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ బాల్య వివాహాల నిషేధ అధికారుల మీదే ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళ పనితీరుని సమీక్షించాలి. ఎవరు సమీక్షించాలి? స్త్రీ శిశు అభివృద్ధి శాఖ, అలాగే హోంశాఖ. అలాగే చూడండి, బాల్య వివాహాల నిషేధం అమలు క్రతువులో కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరినీ భాగస్వాములు చేయాలి. ఈ విధుల పట్ల వీళ్ళు నిర్లక్ష్యం గనక వహిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా వివిధ మార్గదర్శకాల్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే ఆక్స్ఫర్డ్ పేదరిక మానవాభివృద్ధి అధ్యయన సంస్థ, ఇవి 2 కలిసి సంయుక్తంగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ GMPI అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది 2024కి సంబంధించి.
మరి ఇందులో ఏమని చెప్పింది? ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్నటువంటి 5 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మరి ప్రపంచమంతా చాలా పేదరికం అనుభవిస్తూ ఉన్నారు. అందులో 110 కోట్ల మందిలో సగానికి పైగా భారతదేశంలోనే ఉంటూ ఉన్నారు అన్నట్టుగా చెప్పింది. ప్రపంచంలో అత్యధికంగా 23.4 కోట్ల మంది నిరుపేదలున్నారు. పేదల కన్నా నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు. పాకిస్తాన్లో 9.3 కోట్ల మంది, ఇథియోపియా 8.6 కోట్ల మంది, 7.4 కోట్ల మందితో నైజీరియా, 6.6 కోట్ల మందితో కాంగో, ఇవన్నీ పేదలు అత్యధికంగా ఉన్నటువంటి దేశాలుగా ఉంటున్నాయి. మరి మనం చూస్తే ప్రపంచ పేదల్లో మొత్తం 48.1% ఈ 5 దేశాల్లోనే ఉంటూ ఉన్నారు. అంతేకాదు 45.5 కోట్ల మంది పేదలు నిత్యం సంఘర్షణలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి దేశాల్లోనే వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి ఈ పేదరిక నిర్మూలన కోసం సమగ్రమైనటువంటి కార్యాచరణ అన్నటువంటిది అవసరం. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి 2030 కల్లా సాధించాలి అనుకున్నాం. మరి అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఏమని చెప్తుంది? నో పావర్టీ, పావర్టీని అంతం చేయాలి అన్నట్టుగా చెప్తుంది. అవునా? మరి ఆ నేపథ్యంలో పేదరికాన్ని అంతం చేసే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించాలి అంటే సరైన కార్యాచరణ అవసరం అన్నట్టుగా ఈ ఇండెక్స్ ద్వారా చెప్పటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందు ఏదైతే జీవో 117ని తీసుకొచ్చిందో పాఠశాల విద్యకి సంబంధించి దీన్ని రద్దు చేస్తూ ఉన్నారు. ఈ రద్దు అమలు అనేది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలవుతుంది. మరి ఏంటి ఈ జీవో 117 అన్నటువంటిది? జీవో గవర్నమెంట్ ఆర్డర్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఈ 117 గవర్నమెంట్ ఆర్డర్ దేనికి సంబంధించింది అంటే, ఒకటి తరగతుల యొక్క విలీనానికి సంబంధించి. తరగతుల విలీనం ఎందుకు చేస్తారు? తక్కువ మంది గనక విద్యార్థులు ఉంటే వాళ్ళని మిగతా తరగతులతో కలిపి విలీనం చేయటం జరుగుతుంది. రెండవది, అలా తక్కువ విద్యార్థులు ఉన్నారనుకోండి, తరగతుల్ని విలీనం చేసి ఉపాధ్యాయుల్ని కూడా, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఉపాధ్యాయుల్ని కూడా సర్దుబాటు చేయటం జరుగుతుంది. సో ఇదిగో 4 క్లాసులు నువ్వు తీసుకో, ఈ 4 తరగతులు ఇంకా నువ్వే చెప్పు, ఉన్నదే 4 స్టూడెంట్స్ అన్నట్టుగా అలా సర్దుబాటు చేయటం కావచ్చు. టీచర్లకి వారానికి 42 పీరియడ్స్ బోధించాలి అనటం కావచ్చు. ప్రాథమిక స్థాయిలో 20 మందికి 20 మెంబర్స్కి ఒక టీచర్ అన్నట్టుగా అమలు చేసేటటువంటి ఈ నేపథ్యంలో ఏదైతే జీవో 117ని తీసుకొచ్చారో దీన్ని రద్దు చేసి మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవటం కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా చర్చలు కూడా చేయటం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే తరగతుల విలీనంలో 3, 4, 5 తరగతుల్ని విలీనం చేసుకున్న దాన్ని వెనక్కి తీసుకుంటే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలు ఏంటి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోబోతూ ఉన్నారు. మరి అంతేకాకుండా ప్రతి మేజర్ పంచాయతీలో కూడా ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాబోయే 5 సంవత్సరాలలో డ్రోన్ల రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింతగా తీర్చిదిద్దాలి అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. మరి రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రంగంలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఎంత? 2,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించాలి అన్నటువంటిది లక్ష్యం. దాంతోపాటుగా వాణిజ్యం ద్వారా 6,000 కోట్ల రూపాయల ఆదాయం అన్నటువంటిది రావాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మాత్రమే కాకుండా 20,000 మందికి పైగా యువతని డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్ది కనీసం 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్నట్టుగా 5 ఏళ్ల పాటు అమల్లో ఉండేలాగా ముసాయిదా డ్రోన్ పాలసీని రూపొందించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ డ్రోన్ సమ్మిట్, నేషనల్ డ్రోన్ సమ్మిట్ అన్నటువంటిది జరగబోతోందన్నమాట. మరి ఈ నేషనల్ డ్రోన్ సమ్మిట్లో భాగంగా ఈ పాలసీని ఆవిష్కరించబోతూ ఉన్నారు. మరి డ్రోన్ల మార్కెట్లో రాబోయే 4 ఏళ్లలో 22.65% పెరుగుదల చోటు చేసుకునేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు డ్రోన్ల రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి, అభివృద్ధి చెందాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఇప్పుడు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక చోట డ్రోన్ సిటీని కూడా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. మరి ఈ డ్రోన్ సిటీలో వివిధ సౌకర్యాలని కల్పిస్తారు. మానవ అభివృద్ధి లక్ష్యంగా ఈ డ్రోన్ సిటీ అన్నటువంటిది పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి. సిక్కు వేర్పాటువాది అయినటువంటి గురు పత్వంత్ సింగ్ పన్ను ఈయన యొక్క హత్యకి కుట్ర పన్నారు అన్నట్టుగా భారత నిఘా విభాగంకి సంబంధించిన ఒక మాజీ అధికారి మీద అమెరికా అభియోగాలు చేసింది. ఆ నిందితుడు వికాస్ యాదవ్. మరి భారత నిఘా విభాగమైనటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను గురు పత్వంత్ సింగ్ పన్ను యొక్క హత్యకి
కుట్ర ఏదైతే పన్నారో దానికి మార్గదర్శకత్వం వహించింది ఇతనే. అతను ఇప్పుడు పరారీలో ఉన్నారు అన్నట్టుగా నగదు అక్రమ చలామణి అభియోగాల్ని కూడా ఇతని మీద మోపటం జరిగింది. మరి మా దేశంలో పన్ను హత్యకి కుట్ర జరిగింది, దాన్ని మేము భగ్నం చేశాము అన్నట్టుగా అమెరికా ఆల్రెడీ ఆరోపించింది. ఆ కేసులో ఆల్రెడీ భారత్కి సంబంధించినటువంటి నిఖిల్ గుప్తా అన్నటువంటి పర్సన్ని అరెస్ట్ చేశారు కూడా. మరి ఈ నేపథ్యంలో ఇంకొక భారతీయుడైనటువంటి వికాస్ యాదవ్ మీద కూడా అభియోగాలు మోపారనమాట. ఈయన రాకీ మాజీ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ గమనించాలి, సిక్కులకి సంబంధించి వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇటు యుఎస్ఏ కావచ్చు, కెనడా చూస్తుంటే కెనడా కావచ్చు సపోర్ట్ని ఇస్తూ వస్తుంది. ఖలిస్తాన్ అన్నటువంటి ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ గురించి మనం చదువుకోవాలి. సిక్కులు, పంజాబ్లో ఎవరైతే సిక్కులు ఉన్నారో వీళ్ళు మాకంటూ ఒక సపరేట్ స్టేట్ని మేము ఫామ్ చేసుకుంటాం ఖలిస్తాన్ అన్నట్టుగా అంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇండియన్ ఫ్లాగ్ని కాల్చివేయటం కానివ్వండి, వివిధ రకాల యాంటీ నేషనలిస్టిక్ పనులకు కూడా వీళ్ళు దిగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ఇంతకుముందు ఏమైంది, ఖలిస్తాన్ వేర్పాటువాది అయినటువంటి నిజ్జర్ని కెనడాలో హత్య చేసినందుకు కూడా మన భారతదేశ ప్రమేయం ఉన్నట్టుగా కెనడా ఆరోపించటం, కెనడాకి మనకి చాలా దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నటువంటివి దెబ్బతినటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అవునా? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న మద్రసా నవీన విద్యా పథకం అనేసి తీసుకొచ్చింది. ఇంతకుముందు ఏదైతే మద్రసాల్లో విద్యా వాలంటీర్ల నియామక పథకం అనేది ఉన్నిందో దానికి ఇప్పుడు పేరు మార్చారు. ఏమని? చంద్రన్న మద్రసా నవీన విద్యా పథకం అని చెప్పేసి. సో దీని ద్వారా ఏంటి, ముస్లిం మైనారిటీ విద్యలకి సంబంధించి ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయుల్ని, వాలంటీర్లని అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు. ఇలా ఉర్దూ ఉపాధ్యాయుల యొక్క నియామకం కోసమే 10 కోట్ల రూపాయలని కేటాయించారన్నమాట. మరి ఈ నేపథ్యంలో ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండి ఉర్దూ మాధ్యమం చదివే పాఠశాలల్లో గౌరవ వేతనం కింద ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నార్మల్గా నిధులిస్తుంది. అయితే గతేడాది వచ్చినా కూడా అప్పటి ప్రభుత్వం వినియోగించుకోలేదు. మరి ఇప్పుడు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా 1600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉంటే అందులో 238 పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ పిల్లలున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఉపాధ్యాయుడికి నెలకి 30,000 రూపాయలు గౌరవ వేతనం కింద చెల్లించేలాగా ఈ 10 కోట్ల రూపాయలని విడుదల చేసిందనమాట. అలాగే ఒక్కొక్క మద్రసాకి కూడా, అంటే మద్రసాల్లో అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావటం కోసం ఇప్పుడు ఒక్కొక్క మద్రసాకి 3 విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 185 మద్రసాలుంటే అందులో ఒక్కొక్క మద్రసాలో 3 చొప్పున 555 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరి దీని అమలుకి సంవత్సరానికి 13 కోట్లు వ్యయం అవుతుంది. కానీ ఇంకా దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం అన్నటువంటిది లభించలేదు. అయితే ఈ మధ్య ఇంకోటి గమనించాలి, NCPCR అంటే ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇది ఏమని చెప్పింది, మదర్సాలు విద్యా బోధనకి అనువైనటువంటి ప్రదేశాలు కావు, ఇందులో హోలిస్టిక్ విద్య అన్నటువంటిది అందట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టుకు నివేదించింది. మరి చూడండి, ఇప్పుడు నవీన విద్యని ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఈ చేంజెస్ అన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత అంతరిక్ష పరిశోధనా మండలి అయినటువంటి ఇస్రోకి 2 ఉపగ్రహ రూపకల్పన ప్రాజెక్టులని విజయవంతంగా పూర్తి చేసి ఇచ్చింది అనంత్ టెక్నాలజీస్. అనంత్ టెక్నాలజీస్ అన్నటువంటిది హైదరాబాద్కి చెందినటువంటి ఒక స్పేస్ స్టార్టప్ అనమాట, ప్రైవేట్ సంస్థ ఇది. మరి ఈ నేపథ్యంలో ఈ ఉపగ్రహాల యొక్క అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఈ కార్యకలాపాలన్నింటినీ పూర్తి చేసి ఇస్రోకి లాంఛనంగా అప్పగించారు. మరి దీన్ని మనం ఎందుకు చదువుకోవాలి అంటే, స్పేస్లో ప్రైవేట్ సెక్టార్ రోల్ అన్నటువంటిది పెరుగుతూనే ఉంది. అవునా? రీసెంట్గా యుఎస్ఏలో ఏమైంది, ఇలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ఒక రాకెట్ని ఎక్కడ లాంచ్ ప్యాడ్ నుంచి అయితే ప్రయోగించిందో మళ్ళీ ఆ రాకెట్ తిరిగి వచ్చి అదే లాంచ్ ప్యాడ్ మీద లాంచ్ అయింది. సో అది స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఒక మైలురాయిగా చెప్తూ ఉంటారు. అలా స్పేస్ సెక్టార్కి సంబంధించి ఈ మధ్య ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ అన్నటువంటిది పెరుగుతోంది. మరి దీనివల్ల మనము ఏదైతే స్పేస్ జీడిపి, వరల్డ్ స్పేస్ జీడిపి ఏదైతే ఉందో అందులో మన కాంట్రిబ్యూషన్ని పెంచుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ప్రస్తుతం 2% మాత్రమే, 2.1% మాత్రమే మొత్తం స్పేస్ జీడిపిలో, వరల్డ్ స్పేస్ జీడిపిలో మన భారతదేశ వాటా. మరి దాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మనకు టెక్నాలజీ అన్నటువంటిది మరింత అందుబాటులో ఉంది. చవకగా మనము ఎన్నో ఉపగ్రహాలని ప్రయోగిస్తూ ఉన్నాము.
అవునా? ఎన్నో విజయాల్ని సాధిస్తూ ఉన్నాం. స్పేస్ సెక్టార్లో మనం మరింత ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం ప్రైవేట్ సెక్టార్ని కూడా కలుపుకొని వెళ్తే గనక అప్పుడు మనకి ఇంకొన్ని అవకాశాలు అన్నటువంటివి వస్తాయి. ఇంకొంచెం మనం ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, కేంద్రపాలిత ప్రాంతంగా మారినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడైనటువంటి ఒమర్ అబ్దుల్లా ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అయితే ఒమర్ అబ్దుల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎంగా ఇలా బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి. అయితే ఒకసారేమో జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి స్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 2019 తర్వాత యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత మొదటి ఎన్నికలు ఇప్పుడు జరిగాయి. మరి మొదటి ముఖ్యమంత్రిగా కూడా ఈయన వచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, ఏషియా పసిఫిక్ ఆడిట్ బ్యూరోస్ ఆఫ్ సర్టిఫికేషన్కి అధ్యక్షుడిగా హెచ్బి మసానీ ఈయన ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారనమాట. మనం చూస్తే ఇలా ఈ పదవిని చేపట్టడం ఈయన 5వసారి. అంతేకాదు ఈ ఆసియా పసిఫిక్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా ఈయన వరుసగా 9వసారి ఎన్నికయ్యారు. నెక్స్ట్ చూడండి, హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అంతేకాదు ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది 2వసారి. మరి 2024 మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ ఈయన స్థానంలో బీజేపీ ఈయనని సీఎంని చేసింది కూడా. మళ్ళీ ఇప్పుడు 2వసారి ప్రమాణ స్వీకారం చేశారు. మహిళల మీద పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలను అరికట్టడం లక్ష్యంగా ఇటీవల ఏ సంస్థ న్యూఢిల్లీలో డిజిటల్ శక్తి కేంద్రాన్ని ప్రారంభించింది అంటే జాతీయ మహిళా కమిషన్. గతిశక్తి విశ్వవిద్యాలయం విమానయాన రంగానికి సంబంధించి తన యొక్క మొదటి ఎగ్జిక్యూటివ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏ నగరంలో ఉన్నటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్లో నిర్వహించింది అంటే న్యూఢిల్లీ. ప్రపంచ బ్యాంకు సహకారంతో భారత ప్రభుత్వం ఏ 4 రాష్ట్రాల్లో హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 781 కిలోమీటర్ల మేర పర్యావరణ అనుకూల రహదారుల్ని నిర్మించాలి అనేసి నిర్ణయించింది అంటే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్. భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2014 నుంచి 2024 మధ్య ఎంత శాతం మేర పెరిగింది అన్నట్టుగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఇటీవల వెల్లడించారు. అంటే 125% పెరిగింది 2014 నుంచి 2024కి. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.